రామకృష్ణ గారు, ఎందుకంటే అంత చేటు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రెస్పాండ్ అయింది? మినిస్టర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ కూడా వారి వాచాలత్వ ప్రకటన చేసుకున్నారు. వాస్తవానికి అంటే సరే కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, దాన్ని కూడా చెప్పాలి. జూన్ 2 అనేది అదంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు, బీజేపీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు, ఎంఐఎం వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు, జనసేన వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే ఏం తప్పు వచ్చిందని. నేను ఒక తెలంగాణ యువకుని, ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఉన్నా. నాకు పవన్ కళ్యాణ్ గారు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం సీట్ ఇచ్చారు. మేము సెలబ్రేట్ చేసుకోవడానికి June 2 రోజు మేము సభ ఏర్పాటు చేసుకున్నాం. ఆ టైమింగ్ కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారండి. ఇంకో క్వశ్చన్ అడిగారు, ఎవరో మాట్లాడిస్తున్నారు అని మాట్లాడారు. అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైందండి? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మాటల గురించి మాట్లాడినప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ జనసేన ఉంది. మేము ఆ రోజు క్షమాపణ చెప్పండి లేకపోతే ఉపసంహరించుకోవాలంటే ఆయన ఉపసంహరించుకోవడం అయిపోయింది. నేను రోజు అడుగుతా ఉన్నా, మరి వీళ్ళు ఇది కుట్ర కోణం ఉందనుకోండి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఎవరైతే ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయమనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిస్తున్నారంటే ఏ పరిణామాల వల్ల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడినప్పుడు కూడా మాట్లాడాల పవన్ కళ్యాణ్ గారు. మేమే మాట్లాడినాం, సార్ మీరు మాట్లాడిన తప్పు ఉపసంహరించుకోండి అని చెప్పినాం. చట్టం మీద కొంతమంది ఇంకా నమ్మకం ఉన్న వాళ్ళు అక్కడ కేసులు పెట్టారు, అది తప్పు కాదు కదండి. వెళ్ళి దాడులు చేసినావా? లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని డెరాగేటరీగా కామెంట్ చేసినావా? లేదు కదా. అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని ఆంధ్ర వాళ్ళని తిట్టుకుంటూ వైషమ్యాలని. ఇప్పుడు నేను కూడా తెలంగాణ యువకునే, కానీ మాట్లాడే భాష ఉంటుందండి. తెలంగాణ ఆంధ్ర మధ్య వైషమ్యాలు సృష్టించుకుంటూ ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన తర్వాత నేను కూడా ఆ ప్రెస్ మీట్లో ఉన్నా. మేము ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానాలు చెప్పినాం. అక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు ఏం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం? ఇవన్నీ తీసుకోవాలి. నిజంగా ఇదంతా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పండి, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమని చెప్పండి. కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్నారు కదా. నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, ఎందుకు జనసేన తెలంగాణ కంటే నేను కాంగ్రెస్ ప్రతినిధిగా అడుగుతా ఉన్నాను, ఉస్మానియా విద్యార్థి నాయకుడిని, ఎందుకు మీరు మానవతా రాయ్కి సీట్ ఇవ్వలేదు? తెలంగాణ కాంగ్రెస్ విద్యార్థి నాయకులకు సంబంధించి మానవతా రాయ్కి ఎందుకు సీట్ ఇవ్వలేదు? దుర్గం భాస్కర్కి ఎందుకు సీట్ ఇవ్వలేదు? బాలలక్ష్మికి ఎందుకు సీట్ ఇవ్వలేదు? చరణ్ కౌశిక్ యాదవ్కి ఎందుకు సీట్ ఇవ్వలేదు? దరువు ఎల్లన్నకి ఎందుకు సీట్ ఇవ్వలేదు? వీళ్ళంతా విద్యార్థి నాయకులు, ఉద్యమ నాయకులు, వీళ్ళకి సీట్లు ఇవ్వరు. కానీ జానారెడ్డి కొడుకులిద్దరికి ఎంపీ సీట్ వస్తుంది, ఎమ్మెల్యే సీట్ వస్తుంది. బాల్మూర్ వెంకట్ వాళ్ళ తాత మినిస్టర్ కాబట్టి ఆయనకి సీట్ వస్తుంది. అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ తండ్రి కాంగ్రెస్ లీడర్ కాబట్టి సీట్ వస్తుంది. ఈరోజు తెలంగాణ ఆకాంక్షల కోసం విద్యార్థి నాయకులు, ఉద్యమకాయలు వచ్చిన తెలంగాణలో ఇక్కడ ఉన్న పార్టీలు ఎవరికి సీట్లు ఇస్తున్నాయి? పెట్టుబడిదారులకు సీట్లు ఇస్తున్నాయి. ఎవరికైతే రాజకీయ వారసత్వం వాళ్ళకి సీట్లు ఇస్తున్నాయి. మాలాంటి వాళ్ళకి సీట్లు ఇస్తున్నాయా? మా పార్టీ నాకు సీట్ ఇచ్చింది. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన బీజేపీ అలయన్స్ నాకు సీట్ ఇచ్చింది. అదేవిధంగా సంపత్ నాయక్ సీట్ ఇచ్చింది, లక్ష్మణ్ గౌడ్కి సీట్ ఇచ్చింది, మాలాంటి యువకులకు సీట్ ఇచ్చింది. కాబట్టి ఈరోజు తెలంగాణకు జనసేన పార్టీ అవసరం. తెలంగాణ ఆకాంక్షలతో, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలతో, తెలంగాణ విద్యార్థుల ఆకాంక్షలతో పనిచేస్తున్న జనసేన పార్టీ ఈరోజు ఒక ప్లాట్ఫామ్గా మేము ఉండమని వచ్చింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఆ విషయమే చెప్పారు. నేనేది సీఎం అవడానికి రాలేదు, ఇంకోటానికి రాలేదు, నా వాళ్ళని గెలిపించుకోవడానికి వచ్చారు. ఆ నా వాళ్ళనే వాళ్ళు ఎవరు? తెలంగాణ వ్యక్తులం, మేము తెలంగాణ యువకులం. దమ్ముంటే వీటి గురించి మీరు మాట్లాడండి. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉంటారు అనమాట. నువ్వెవడు నేను ఈ సమాధానం చెప్పండి. ఇంతమంది విద్యార్థి నాయకులకి మీరు సీట్లు ఇవ్వకుండా జానారెడ్డి కొడుకు పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడారు చూద్దాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడి చూద్దాం. మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరే. నీ అయ్య జాగిరి కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇలా ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి, గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. సో అది ఆయన మాట్లాడు. ఇన్ని రోజులు ఇప్పుడు గద్దర్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పాల. ఆ విషయాన్ని గద్దర్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. నేను పవన్ కళ్యాణ్ జేబులోకి వెళ్ళి జేబులో డబ్బులు తీసుకునే అంత నాకు సాన్నిహిత్యం ఉందని చెప్పారు. అది వాళ్ళిద్దరం మధ్య. ఇంకోటి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడితే అనిరుద్ధ్ రెడ్డి పక్కన పెట్టుకుని మాట్లాడుతాను. నేను ఇప్పుడు చాలా మంది విద్యార్థి నాయకులు, మానవతా రాయ్ అనే వ్యక్తి 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, ఈ రోజు దిక్కు మొక్కలేదు కాంగ్రెస్ పార్టీలో ఆయనకి. అనిరుద్ధ్ రెడ్డి ఎవరండి? 2014లో తెలంగాణకు వ్యతిరేకంగా లెట్టించిన వైసీపీలో పనిచేసిన వ్యక్తి. 2014లో అతను వైసీపీలో ఉన్నాడు. అలాంటి వ్యక్తులు పక్కన పెట్టుకుని తెలంగాణ నుంచి మాట్లాడడానికి ఏమనిపిస్తుందండి? రేవంత్ రెడ్డి ఏ ఉద్యమంలో పాల్గొనని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీయే ఒక దరిద్రమైన పార్టీ. తెలంగాణ 1200 మంది బలిదానాలు చేసి 2004లో మీరు సెంట్రల్ మేనిఫెస్టోలో పెట్టారు తెలంగాణ ఇస్తామని. 2014 వరకు 10 సంవత్సరాలు మీకు తెలంగాణ ఇవ్వడం చేత కాలేదా?
1200 మంది బలిదానాలు చేసుకున్న తర్వాత మాత్రం మేము సాధించుకున్నాం తెలంగాణ. మీరేమి భిక్ష ఇలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఈ రోజు తెలంగాణకి క్షమాపణ చెప్పాల్సింది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ తప్ప పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ ఏమన్నా అన్యాయం చేసినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తెలంగాణని వ్యతిరేకించినా? ఏ రోజు వ్యతిరేకించలేదు కదండి. తెలంగాణ అంటే ఇంక గుండెలో పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడడానికి తలా తోకుండదు. నేను ఇప్పుడు ఈ సామాజిక నాయకులు ఉందా ఈ ప్రభుత్వంలో, లేకపోతే విద్యార్థి ఉద్యమ నాయకులకి ఏమన్నా అవకాశం ఇస్తున్నారా? ఏదో శ్రీకాంతాచార్య మధ్యకి ఒక చిన్న బోర్డు మెంబర్ ఇచ్చారు. బోర్డు మెంబర్ అండి ఆమెకి ఇవ్వాల్సింది. ఆమె స్థాయి అదే అండి. ఎలాంటి పరిపాలన చేస్తా ఉన్నారు? ఈ రోజు మీరు నిరుద్యోగులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు, రైతులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఉద్యోగులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు, సూపర్ 6 పరిస్థితి తెలియదు. తెలంగాణ ఒక దారుణమైన పరిస్థితులు ఈ రోజు ఉంది. దాని మీద దృష్టి పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు సభ మీద దృష్టి పెడితే ఏమొస్తుందండి? నేను ఇంకోటి అడుగుతా ఉన్నాం. వైసీపీ అధికార ప్రతినిధి చాలా పెద్ద మాట్లాడారు. అసలు నాకు ఒక చిన్న క్వశ్చన్ అండి. అసలు ఇది తెలంగాణకు సంబంధించిన విషయం. తెలంగాణలో మా పార్టీ ఉంది కాబట్టి నన్ను పిలిచారు. వైసీపీ అధికార ప్రతినిధి ఎందుకు పిలిచారు నాకు అర్థం కాలేదు. సరే పిలిచారు, మీరు ఒక ఉద్దేశంతో పిలుచుంటారు. ఎందుకు పిలుచుంటారు అంటే ఆంధ్ర ప్రజలు ఎక్కడ కూడా ఉంటారో తెలంగాణ ఆంధ్ర ప్రస్తావన చేశారు. పవన్ కళ్యాణ్ రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రస్తావన చేశారు కాబట్టి ఆ పేరుతో శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడారు ప్లీజ్ 2 నిమిషాలు మాట్లాడితే మొత్తం నేను అడిగిన చాలా ప్రశ్నలు ఉన్నాయి. నా ప్రశ్న అనేది మీరు సమాధానం ప్లీజ్ నేను మాట్లాడిన ప్రతి ప్రశ్నకి ఒక 10 ప్రశ్నలు ఉన్నాయి. 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి, దయచేసి సమాధానం చెప్పండి. ఈ విధమైన పాయింట్ కరెక్ట్ కాదు మీకు. మీరు మాట్లాడే ఇంకొక పార్టీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ఒక 5 ప్రశ్నలు ఉన్నాయి. 5 ప్రశ్నలు రాసుకోండి, ఒకేసారి సమాధానం ప్లీజ్ దయచేసి. నేనేమంటున్నా అంటే సరే మీరేం పెట్టారంటే ఆంధ్ర ప్రాంతాన్ని రిప్రజెంట్ పార్టీని నేను పెట్టలేదండి, ఆయన అన్నారు. నేను ప్రజలు రిప్రజెంట్ చేసినప్పుడు ఏమైనా డిబేట్లోకి వచ్చి ఏమనాలి? రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి సరే పవన్ కళ్యాణ్ తిట్టే తప్పలేదు, ఆంధ్ర ప్రజల్ని నోటికొచ్చినట్టు తిట్టారు. ఇక్కడున్న విగ్రహాలు వైఎస్ఆర్ విగ్రహాలని ఎన్టీఆర్ విగ్రహాలను తీసుకెళ్లి బంగాళాఖాతంలో పడేస్తే ఆంధ్రాలో పడేసి తిట్టారు. వీళ్ళకి సిగ్గుందా వైసీపీ నాయకులకి? ఆంధ్ర ప్రజలను తిరుగుతుంటే ఆంధ్ర విగ్రహాలను తీసుకెళ్లి దాంట్లో పడేస్తామంటే ఏ రోజున రెస్పాండ్ అయిన మనం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అయిందా? ఆంధ్ర ప్రజల మీద ఉన్న గౌరవం మీకు అది. ఆంధ్ర అంటే గౌరవం ఉంది మీకు, అది మీ గౌరవం లేదు. ఆంధ్ర ప్రజలు అంటే ఆంధ్ర అంటే గౌరవం. ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతారు? అరే తెలంగాణ ప్రజలు కాదు, నేను తెలంగాణలో కొంతమంది మేధావులు, కుహానా మేధావులు, కుహానా జర్నలిస్టులు ఈ రోజు ఆంధ్ర ప్రజలు తప్పుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొనడం తప్పు కాదని మీరు మాట్లాడాలా? ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ ప్రజల గురించి మాట్లాడినా అని అడుగుతారు. పవన్ కళ్యాణ్ ప్రజల గురించి మాట్లాడింది కాబట్టి మీకు 2024లో 11 సీట్లు వచ్చినాయి. వైసీపీ స్టాండ్ ఏంటి అసలు? ఈ విషయం మీద వైసీపీ స్టాండ్ ఉండదు. పవన్ కళ్యాణ్ నేను తాట తీస్తా తోలు తీస్తా అని జనసేన అధినేత అన్నాడంటే ఎప్పుడు అన్నాడు? మీ కొరాలని పేరు నాని బ్యాచ్ అంతా వచ్చి వాళ్ళే మినిస్టర్లు అయ్యింది డిరాగేటరీ మాటలు మాట్లాడి మేము పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ తీసుకోకపోతే మీ ప్రభుత్వంలో మేము ఆ భాష వాడినాం కానీ మా మీద భాష వాడిన తర్వాత వాడినాం కానీ. ఆంధ్ర పార్టీగా వస్తే ఆంధ్ర పార్టీకి డిబేట్ వస్తే తెలంగాణలో కొంతమంది కోహానా మేధావులు విగ్రహాలను తీసుకెళ్లి ఆంధ్రాలో పెట్టుకోమని చెప్పారు. ఆంధ్ర ప్రజలు తిట్టారు. ఆంధ్ర ప్రజలు దాని గురించి మాట్లాడండి. ఒక తెలంగాణ నేను మాట్లాడతా. రామకృష్ణ గారు ఒక నిమిషం అండి. లేక్ కబ్జా మీద కూడా ఆరోపణలు చేస్తే దానికి ఆయన స్పందించారు పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి అది కూడా చెరువు కబ్జా చేశారని ఆయన మీద అభియోగం మోపితే ఆయన మాట్లాడారు. అది కూడా చూద్దాం ఒకసారి. వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తున్నా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని రాసి ఇచ్చేస్తున్నారు. వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికే చెప్తా. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, ఇదంతా బీఆర్ఎస్ కాన్స్పిరసీ. మీ ట్రాక్లో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పడింది. గేమ్ మీరు ఆడిస్తున్నారు, స్క్రిప్ట్ మీది, స్క్రీన్ ప్లే మీది, వాళ్ళు ఆడుతున్నారు. అడ్డంగా కాంగ్రెస్ పార్టీ బుక్ అయింది. మీరు మీ గోల్స్